విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం చోటు చేసుకుంది. కారులో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృతి చెందారు. కారు డోర్లు లాక్ కావడంతో ఊపిరాడక చిన్నారులు చనిపోయారు. విజయనగరం జిల్లా ద్వారపూడిలో విషాదం నెలకొంది. కారులో చిక్కుకుని నలుగురు చిన్నారులు మృతి చెందారు. కారు డోర్లు లాక్ అవడంతో ఊపిరాడక చిన్నారులు చనిపోయారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ నాగేంద్ర ప్రసాద్ అందిస్తారు. నాగేంద్ర ప్రసాద్. చాలా దారుణమైన ఘటన, విషాదకరమైన సంఘటన ద్వారపూడిలో చోటు చేసుకుందని చెప్పచ్చు. ప్రధానంగా ఉదయం 11 గంటల సమయంలో ఆడుకుంటున్నటువంటి పిల్లలు తమకు ఎదురుగా ఉన్నటువంటి కారులోకి ఆడుకునేటువంటి ప్రయత్నంలో వెళ్లారు. కార్ డోర్ లాక్ అవడంతో అందులో చూపించారు. అత్యంత విషాదకరమైన ఘటన ఏంటంటే సాయంత్రం 6 గంటల వరకు కూడా ఆ కారులో ఉన్నారటువంటి విషయాన్ని ఎవరు కూడా గ్రామస్తులు గుర్తించలేకపోయినారు. పిల్లలు కనిపించట్లేదని తెలుసుకున్నటువంటి తల్లిదండ్రులు కానీ గ్రామస్తులు కానీ గ్రామం అంతా వారి ఆచూకీ కోసం వెతుకుతూనే ఉన్నారు. మొత్తం సాయంత్రం 6 గంటలకు సమయంలో పిల్లలు కారులో ఎవరో ఉన్నారని చెప్పి తెలియడంతో అందులో చూసారు. అప్పటికే వారి వెతికి మొత్తం మీద 3 ఆడపిల్లలు అలాగే ఒక బాబు కూడా చిన్న చనిపోవడం జరిగింది. చనిపోయిన పిల్లలందరూ కూడా 10 సంవత్సరాలు లోపువారు. వీరికి తల్లిదండ్రులు కూడా ఒక చిన్న కళ్ళ వృత్తుల్లో చేస్తూ జీవితాన్ని గడుపుతున్నారు. పిల్లలకి బంగారు భవిష్యత్తు మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి తల్లిదండ్రులు ఒక్కసారి విషాదాన్ని తీసుకెళ్తే వాళ్ళు తట్టుకోలేని పరిస్థితిలో ఉంది. అంతేకాదు గ్రామం యావత్తు కూడా విషాదకరమైన పరిస్థితిలో ఉంది. వీరందరూ కూడా ఇప్పుడు మహారాజా హాస్పిటల్ మార్చికి వాళ్ళు తీసుకురావడం జరిగింది. అక్కడే గ్రామస్తులందరూ ఉన్నారు. మరోవైపు విజయనగరం ఎమ్మెల్యే అదితి గజపతిరాజు కూడా వచ్చిన్నారు. అధికారులకు అవసరమైనటువంటి సూచన చేశారు. గ్రామస్తులను కూడా ఆవిడ ఓదార్చేటువంటి ప్రయత్నం చేశారు. ఇది ఇక్కడ ప్రశ్న జరుగుతున్నటువంటి పరిస్థితి. రైట్ నాగేంద్ర, థ్యాంక్ యూ.